స్తుతుల మధ్య నివాసం చేస్తూ సర్వ సృష్టిని కాచి కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినానికి మరికొన్ని దేవుని యొక్క విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. మనం గత కొంతకాలంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదువుకోవాలని, ఏ ఉద్దేశం చదువుకోవాలని ఆలోచన చేసాం. ఆ తర్వాత సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఏం కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రంథంలో ఆలోచన చేసాం. మనం సంఘం అంటే ఏంటి అనే విషయాన్ని కూర్చి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే పిలువబడిన వారి యొక్క సమూహాన్నే సంఘము అన్నారు అనే విషయాన్ని మనం పరిశీలన చేసాం గ్రంథం ప్రకారం. అయితే జనరల్గా ఈ యొక్క సంఘము అనేటువంటి పదానికి అక్షరార్థంగా దీని యొక్క అర్థం ఏంటి అనే విషయాన్ని మనం కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. అందులో భాగంగానే మనం పిలువబడిన వారి సమూహాన్ని సంఘము అని ఏ రీతిగా అన్నామో అది ఇంగ్లీష్లోకి వెళ్తే దాని యొక్క మీనింగ్ ఎలా ఉంటుందంటే కాలింగ్ అవుట్ అని ఉంటుంది. అంటే బయటికి పిలువబడినటువంటి వారు అని దాని అర్థం వస్తుంది. అదే రీతిగా మూల భాష నుండి గ్రీక్లోనికి వెళ్తే గ్రీక్లో ఏముంటుందంటే ఏ ప్లస్ కాలియో, ఏ కంటే ఈకే ప్లస్ కేఏఎల్ఈఓ, ఏ ప్లస్ కాలియో ఈజ్ ఈక్వల్ ఎక్లీషియా అని ఈ యొక్క పదానికి సంబంధించినటువంటి మూల అర్థం ఉంటుంది అక్షరార్థంగా. గ్రీకులో ఎక్లీషియా అని చెప్పబడింది కదా, దీని అర్థం వారి భాషలో ఏంటి అని మనం ఆలోచన చేస్తే గుంపు కూడుకునుట లేదా సభ చేయుట అని అర్థం వస్తుంది. గుంపు కూడుకునుట, సభ చేయుట అంటే వారు ఏదైనా ఒక విషయాన్ని చర్చించడానికి, తర్కించడానికి కూడుకునేటువంటి ప్రదేశము. ఆ కూడుకునేటువంటి జనాంగాన్ని గుంపు కూడుట అంటారు. ఆ కూడుకునేటువంటి ప్రదేశాన్ని సభ చేయుట అంటారు, సభ అంటారు. ఇది మనం ఆదిమ గ్రీకు భాషలోనికి వెళ్తే దీని అర్థము అక్షరార్థంగా ఎక్లీషియా. దాన్ని ఇప్పుడు మనము సంఘము అనుకుంటున్నాం. దానికి అది మనకు అర్థం అవ్వాలంటే రోమపత్రిక 16:16 చదివితే సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి, క్రీస్తు సంఘములన్నీ అని అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ తర్వాత మనం అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే అక్కడ సభ అని వ్రాయబడి ఉంటుంది. అంటే ఆ అర్థంతో అక్కడ కూడుకున్నటువంటి సమూహాన్ని బట్టి కూడుకోవడానికి వచ్చినటువంటి ఆ జనాలను బట్టి దాన్ని సభ అని, గుంపు కూడుకునుట అని రాయడం జరిగింది గ్రీకు భాషలో. అయితే ఈ యొక్క గ్రీకు భాషలో ఉన్నటువంటి ఈ ఎక్లీషియా అనే పదాన్ని మన బైబిల్ని తర్జుమా చేసేటువంటి ఆ యొక్క సందర్భంలో కింగ్ జేమ్స్ వెర్షన్స్ వారు దాన్ని ఎలా తర్జుమా చేశారో అని మనం ఆలోచన చేస్తే చర్చ్, అసెంబ్లీ అనేటువంటి పదాలతో తర్జుమా చేశారు. గ్రీక్లో ఎక్లీషియా అని వాడబడినటువంటి ఆ యొక్క పదాన్ని ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసేటప్పుడు చర్చ్, అసెంబ్లీ అని తర్జుమా చేశారు. చర్చ్ అంటే మనకు తెలుసు, అనేకమైనటువంటి జనం కూడుకున్నటువంటి ఆ యొక్క స్థలం చర్చ్ అంటారు. అదేవిధంగా అసెంబ్లీ అంటే ఎక్కువ మంది జనాలు, ఎక్కువ మంది. ఇప్పుడు మన పార్లమెంట్ అసెంబ్లీ ఉంది, అక్కడ కూడుకుంటారు కదా ముఖ్యమైనటువంటి వ్యక్తులు, అలాంటి ప్రదేశాన్ని అసెంబ్లీ అంటారు. ఈ యొక్క భావాలు వచ్చేలాగా కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ వాళ్ళు దీనిని తర్జుమా చేయడం జరిగింది. అయితే మనం ఈ యొక్క సభ అనేదాన్ని మనం ఏ విధంగా ఆలోచన చేయాలి అని మూలంలోనికి వెళ్ళి చూసాం. అందులోనే ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సంఘము, సభ, పిలువబడిన వారు, వీటన్నిటికీ అర్థం వచ్చేలాగా ఇంకా అందులో ఏం రాయబడిందంటే సునగోగ్ అని కూడా వ్రాయబడి ఉంది. తర్జుమా చేసేటప్పుడు ఏం వ్రాయబడింది? సునగోగ్ అని. అంటే దీనికి సంఘము అనే పదానికి అర్థం వచ్చేలాగా పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలుగా ఉన్నాయి. అది మొదటిది ఎక్లీషియా, ఇప్పుడు రెండవది సునగోగ్ అంటారు. సునగోగ్ అంటే ఏంటి అని మనం ఆలోచన చేస్తే తెలుగులో
కలిసి నడిపించుట లేదా సభ చేయుట లేదా కలిసి నడుచుట తెలుగులో అర్థం. అదే మనం ఇంగ్లీష్లోనికి వెళ్తే టుగెదర్ ప్లస్ టు లీడ్ ఈక్వల్ టు లీడ్ టుగెదర్. అంటే కలవడము లీడ్ చేయడము, దీన్ని కలిపి లీడ్ గెదర్ అన్నారు ఇంగ్లీష్లో. దాని యొక్క మూలమే సునగోగ్ గ్రీకు భాషలో. ఇప్పుడు అదేవిధంగా అందులో మరొక అర్థం వచ్చేలాగా ఏముంది అని మనం ఆలోచన చేసే ముందు ఈ యొక్క సునగోగ్ అనే పదాన్ని మన తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు దాన్ని అసెంబ్లీ అని, కాంగ్రిగేషన్ అనేటువంటి పదాలతో కింగ్ జేమ్స్ వెర్షన్ వారు తర్జుమా చేయడం జరిగింది. దీనికి కాంగ్రిగేషన్, అసెంబ్లీ అనే దాన్ని మనం ఏ విధంగా ఆలోచన చేస్తాము అనేసి అంటే అది ఒక పెద్ద సమాజము అన్నట్టుగా ఆలోచన చేస్తాం. అంటే చిన్నగా కూడుకుంటే సంఘం అంటాము, ఎక్కువ మంది కూడుకుంటే ఒక పెద్ద సమాజం, అంటే ఎక్కువ మంది జనాలు కూడుకున్నారు కాబట్టి దాన్ని ఒక సమాజము అనేటువంటి అర్థంతో దాన్ని మనం ఆలోచన చేయొచ్చు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం మనం ఆలోచన చేస్తే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక, అంటే సమాజము, ఆ సమాజము అనే పదాన్ని సునగోగ్ అని పిలవడం జరిగింది. అంటే ఎక్కువ మంది కూడుకున్నటువంటి ప్రదేశం అన్నమాట, దానిని సునగోగ్ అన్నారు. ఆ తర్వాత అక్షరార్థంగా మరి యొక్క అర్థాన్ని మనం చూస్తే అదే గ్రీకు భాషలో పెనాగ్యూరీస్ అంటారు. పెనాగ్యూరీస్ అంటే PANUGURIS, పెనాగ్యూరీస్. ఇది తెలుగులో ఏం అర్థం వస్తుందంటే కలిసి నడుచుట, అనేక మంది జనాంగం కలిసి నడవడం లేదా అనేక మంది జనాంగం కలిసి కూడుకోవడం అని. దీని ఎలా చెప్పాలంటే చిన్న సంఘము కాదు, ఒక పెద్ద అసెంబ్లీ కాదు, అంతకు మించి అంటే ఒక పెద్ద సభ లేదా ఒక పెద్ద మహోత్సవము. ఈ యొక్క మహోత్సవాన్ని పెనాగ్యూరీస్ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో మనం చూస్తే ఆల్ టుగెదర్, ఆల్ ప్లస్ టుగెదర్, ఇది ఒక పెద్ద మాస్ మీటింగ్ లాంటిది అన్నమాట. ఆల్ ప్లస్ టుగెదర్ అంటే అనేక మంది కూడుకుని ఒక పెద్ద మాస్ మీటింగ్. దీని యొక్క మూలమే గ్రీకులోకి వెళ్తే పెనాగ్యూరీస్ అనేసి అంటారు. మనం గ్రీకులో నుంచి సంఘము అనే పదాన్ని ఏ విధంగా పిలిచారు, అది ఏ విధంగా తర్జుమా చేయబడింది అనే విషయాన్ని కూర్చి మనం ఆలోచన చేస్తున్నాం. ఈ యొక్క పెనాగ్యూరీస్ అనేటువంటి పదాన్ని మన కింగ్ జేమ్స్ వెర్షన్ వాళ్ళు ఎలా తర్జుమా చేశారంటే అది పెద్ద మహోత్సవము. ఆ పదం వాడబడిన దగ్గర పెనాగ్యూరీస్ అనే పదం గ్రీకులో ఉంది. ఆ గ్రీకులో ఉన్న పదాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటప్పుడు మహోత్సవము అని తర్జుమా చేయడం జరిగింది. ఈ మహోత్సవం అనే పదం ఎక్కడ చూస్తామంటే కొన్ని పెద్ద పెద్ద సిటీలలో సిటీ మొత్తం కలిసి పెద్ద ఫంక్షన్ చేసుకుంటారు, లేదా పెద్ద పండగ చేసుకుంటారు, లేదా దేశం కలిసి ఒలింపిక్స్ జరుపుకుంటారు. ఆ ఒలింపిక్స్ అప్పుడు కొన్ని వేల మంది అక్కడ కలుస్తారు. అలాంటి సందర్భంలో వాడబడిన పదమే పెనాగ్యూరీస్, అంటే ఒక పెద్ద మహోత్సవము అని దాని యొక్క అర్థం. సంఘము అనేది పరిశుద్ధ గ్రంథంలో 3 రకాలైనటువంటి అర్థాలతో ఉంది. దాన్ని తక్కువ మంది కూడుకోవడాన్ని సంఘము అన్నారని, దాని మూలార్థం ఎక్లీషియా. ఆ తర్వాత ఎక్కువ మంది కూడుకోవడాన్ని ఒక సభ లేదా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వడం, గుంపు కూడుకోవడం, దీన్ని గ్రీకు భాషలో సునగోగ్ అన్నారని. ఆ తర్వాత చివరిగా మనం ఆలోచన చేస్తే పెనాగ్యూరీస్, ఇది ఒక పెద్ద మహోత్సవం లాంటిది, లేదా మనం అర్థం కావడానికి ఒలింపిక్స్ లాంటిది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 3 అర్థాలు వచ్చేలాగా సంఘాన్ని కూర్చి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ వాళ్ళు. కాబట్టి మనము సంఘమును గూర్చి అక్షరార్థంగా ఆలోచన చేసేటప్పుడు ఈ యొక్క విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి చాలా అవకాశం అర్థవంతంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను.